పలు సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన విశాఖ వాకర్స్ హెల్త్ క్లబ్ 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మురళీనగర్లోని హరిత స్పోర్ట్స్ పార్క్లో వణుకుడు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో వైద్యులు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన కొందరిలో మాత్రమే నాడీ కణాలు మెదడును దెబ్బతీయడం ద్వారా న్యూరోట్రాన్స్మిటర్ పనిచేయకపోవడం మూలంగానే వ్యాధి వస్తుందని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ద్వారకానాథ్ మాట్లాడుతూ పలు సామాజిక సేవా సంస్థల సమన్వయంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఉపయోగం అంటే ఒక మాటలోనే చెప్పేస్తా. ఈ కార్యనిర్వాహకులు వివిధమైనటువంటి క్లబ్ మెంబర్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. వచ్చారు, ఆయన ముందుగా ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకున్నాను. వెళ్ళినప్పుడు ఆ అవగాహన సదస్సులో నేను విన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ 1 అవర్లోనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. నేను మా అబ్బాయి ఊళ్ళో లేనందుకు బస్సులో మా అత్తయ్య ఊరికి వెళ్ళే టైంలో దయచేసి అంటే నాకు తెలియలేదు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర గారికి ఆయన ఇవాళ ముఖ్య అతిథిగా మనం పిలిచాము. ఆయన రావడం నిజంగా మనకు చాలా అదృష్టం. ఆయన మనకు వెళ్ళాలంటే ఈ సిప్లా కంపెనీకి నాతో ఈ డయాస్ పంచుకున్నటువంటి మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఇట్లా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్లినిక్లో కూర్చుంటే ఎవరో ఒక పేషెంట్ గురించే మాట్లాడతాం. ఇలా ఇంతమందికి ఒకసారి మనం అడ్రస్ చేసి ఏదైనా ఒక ఆరోగ్యం గురించి చిన్న అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే మనం ఎంతోమందికి మనం రీచ్ అయినట్టుగా ఉంటాం. సో ఈ విధంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులకి నా ప్రత్యేకమైన అభినందనలు. ఈ నెక్స్ట్ ఒక 20-30 మినిట్స్లో ఈ పార్కిన్సన్స్ వ్యాధి గురించి మీకు కొన్ని టిప్స్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను మాట్లాడుతుంది అందరికీ వినపడుతుందని అనుకుంటున్నాను. అవగాహన అనేది లేకపోతే అది నాకు తెలియదు, నెమ్మదిగా వెళ్తాం పర్వాలేదులే అని. అలాగే ఎంతోమంది ఇది అవగాహన శుక్లవాళ్ళు చేస్తున్నారు. నేను చాలా ఫంక్షన్ నేను వెళ్ళడం, దానికి విపరీతం ప్రచారం చేయడం, నేనే ఎక్కువ ప్రచారం చేశాను దీనికి. అందులో భాగమైన నేను అదృష్టవంతుని. అలాగే ఇప్పుడు డాక్టర్ కూడా వచ్చారు మనకి. ఇది ఏంటంటే ఈ అవగాహన అనేది మనకు వస్తే మనకి అది అయితే నడిస్తే సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, అదే మనం నమ్ముతాం. నిజమైన ధ్యానం చేయాలిగా, నిజమైన యోగా చేయాలిగా, నడవడం ఎలాగో తెలియాలి కదా. అలాంటివన్నీ కూడా అవగాహన ఉంటే వాటి ఫలితాలు బాగుంటాయి. అందులో భాగంగానే నేను వాకర్స్ హెల్త్ క్లబ్ అని 2006లో ప్రారంభించాను కైలాసపురంలో. అప్పుడు వాకర్స్ క్లబ్స్ అని ఉండేవి. వాకర్స్ హెల్త్ క్లబ్ ప్రారంభించి చాలా అవగాహన సదస్సులో నేను కొన్ని చేసినా ఎక్కువ మందికి నేను సహకారం చేశాను, విపరీతమైన ప్రచారం చేశాను. నేను జాయిన్ అయినప్పుడు 85-86 క్లబ్లు యాక్టివ్గా ఉండేవి. ఈవేళ 1450 క్లబ్స్ అయినాయి దేశవ్యాప్తంగా, విదేశాల్లో. దానికి ఆద్యుడు చెప్పుకోవాల్సింది ఇవాళ శంకర ఆళ్వార్ దాస్ గారు, మాజీ పార్లమెంట్. ఆయన మొదలుపెట్టారు నడవండి నడిపించండి. దానికి మేము జోడించి ఆరోగ్యం కూడా ఆయన పెట్టారు కాబట్టి హెల్త్ క్లబ్ ప్రారంభించాం. దానికి వాకర్స్ ఇంటర్నేషనల్ కార్యదర్శి లాస్ట్ టైం చేశారు ద్వారకానాథ్ గారు, విపరీతమైన ప్రచారం చేశారు. ఈరోజు ఆయన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నారు. అలాగే వాళ్ళ భార్య మాధవి గారు ఒకసారి ఆవిడ మహిళా వాకర్స్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమం మొత్తం అంతా వాళ్ళిద్దరే, నేనే చెప్పుకోండి, నేనేం మోడపడను. వాళ్ళిద్దరూ ముందుండి
అంతా నడిపిస్తున్నారు. నేను పిలిస్తే 1000 మంది వస్తారు. కానీ రాజకీయాలు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి ఇంపార్టెంట్ ప్రెసెస్ని అలాగే అందరు క్లబ్ అధ్యక్షులు వచ్చేసారు. నగరంలో ఉన్న క్లబ్ అధ్యక్షులు అందరూ